ఎవరిల్లు తమ్మి ఇది? బాయిల్లు. నీకు అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది. స్ట్రైట్ గా బాయ్ ఇంటికి తీసుకొచ్చావండి. మన దగ్గర బాయ్ ఉన్నాడు కానీ కస్టమర్ లేరు. కస్టమర్లు పట్టాలంటే ఇక్కడికే రావాలి. కస్టమర్లు ఎలా పడతాం కాక? నేను సెట్ చేస్తాగా. లోపల బాయ్ ఉంటే పుచ్చి పగిలిపోతుంది. బాయ్ లేడని తెలిసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. మన పని డింపుల్తోనే. ఆడేవాడు నా వల్ల కాదు. ఈ 10 లక్షలు 25 లక్షల సెంటిమెంట్లు నేను చేయలేను. వెళ్ళిపోండి. ఎవడా భాయ్? తొక్కలో భాయ్. నేను ఎంత చెప్తే అంతేవాడు. వెళ్ళండి. భాయ్ గడంట భాయ్. నెక్స్ట్ డింపుల్ గారు. ఏంట్రా దండ బరువుగా ఉందని నాకు తగిలిచ్చారు. ఆ బాయ్ గాడు బయటకు వెళ్ళాడు. వచ్చిన తర్వాత వాడికి తగిలించండి. మేము తెచ్చింది మీకోసమే సార్. మేము మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అవును సార్. ఏంట్రా ఇది? ఫ్యాన్సా? నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఉన్నట్రా అయినా నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఏ సార్ చిరంజీవి గారికైనా ఫ్యాన్స్, అరవింద్ గారికి ఉంటారా, వెంకటేష్ బాబుకైనా ఫ్యాన్స్, సురేష్ బాబుకి ఉంటారా, రాముడికైనా భక్తులు, ఆంజనేయుడికి ఉంటారా? ఉండొచ్చు అనుకో. అంటే ఈ రోజు బాయ్ ఎంత గొప్పవాడంటే కారణం మీ బ్రెయిన్ కాదా సార్? జరిగిందేంటో జనాలకు తెలియకపోవచ్చు కానీ మాకు తెలుసు సార్. పోలేరా మీరన్నా గుర్తించారు. అందుకే సార్ మీ ఫేస్ కి ఫ్యాన్స్ అయ్యాం, మీ బ్రెయిన్ కి బానిసలు అయ్యాం. మీ బ్రెయిన్ లోనే మా బ్రెయిన్ కూడా వాడి చిన్న చిన్న వెంచర్లు వేసాం. లాభాల్లో తిరుపతి దేవుడికి వాటాలు ఎలా ఇస్తారో మేము మీకు అలా ఇస్తాం. ఫస్ట్ వెంచర్ లో మాకు 10 లక్షలు మిగిలింది. ఇది కూడా మీ 10%. నీ పేరేంట్రా? అల్లుడు సార్. అల్లుడా? అంటే అల్లుడు సీన్ సార్. అల్లుడు సీనా? అదేం పేర్రా? ఏ సార్ అమ్మ రాజశేఖర్ తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఉండొచ్చు ఉండొచ్చు. కానీ ఇష్టమైన నన్ను అల్లుడు అని పిలుస్తారు సార్. ఓహో అల్లుడు అని పిలుస్తారా? నేను కూడా నిన్ను అల్లుడు అని పిలుస్తాను. ఐ లవ్ యూ. మీ టూ సార్. అరే నాదో పర్సనల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. ఫ్యూచర్ లో నేను పాలిటిక్స్ లోకి వెళ్దాం. మీరందరూ నా పుట్టినరోజున బ్లడ్ డొనేషన్స్ అన్నదానాలు అవి చేస్తున్నారు. అలాగే సార్ తప్పకుండా చేద్దాం. గోదానాలు భూదానాలు కూడా చేసేద్దాం సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రై వెంచర్ లైఫ్ బాగా వేస్తుండండి. కమిషన్ కరెక్ట్ గా తెచ్చివ్వండి. తప్పకుండా ఓకే థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. దండ తీసేయమంటారా? ఎవడా నువ్వు? దండ తీసేయడం ఎందుకురా? ఎలా? కస్టమర్లు అన్నావు, ఇప్పుడు వాడి దండేస్తే ఎలా వస్తారంట? మనకి ఇప్పుడు పిలుపు వస్తుంది చూడు. అల్లుడు నేను డింపుల్ని డీల్ చేస్తా, మీరు కస్టమర్లకి కార్డులు పంచండి. ఏంటి సార్ పిలిచారు? ఫోన్ మర్చిపోయావు నాన్న. కావాలని మర్చిపోయాను. అంటే మీరు గ్లామర్ మీద కేర్ తీసుకోవట్లేదు సార్. చాలా హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాను రా, అయినా ఫాలో అవట్లా. ఫేస్ కూడా ఏం చేయండి రా. ఈ టెన్షన్స్ ఈడు మామూలు టెన్షన్స్ పెడతాడు అనుకున్నావేంటి? ఎంత గ్లామర్ గా ఉండేవండి. సరే సార్ మార్కెట్ లో కొత్త క్రీమ్ వచ్చింది, అది పంపిస్తాను. అరే పంపించరా. ముఖ్యంగా ఈ లూజులు తగ్గడానికి ఏమైనా పంపించరా. వాటిని కొంచెం టైట్ చేయాలి సార్. టైట్ చేయడానికి లూజ్ చేయడానికి ఏమైనా బట్టలేంట్రా? సర్లేండి సార్ నేను చూసుకుంటాను. ఓకే ఉంటాను సార్. ఓకే. కస్టమర్లందరూ ఏమయ్యారు? ఇంత టెంప్టింగ్ పర్సనాలిటీకి టెస్ట్లు ఎందుకే? నేనైతే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటా. షటప్. టెస్ట్ డ్రైవ్ చేయకుండా కొనే కార్నే కమిట్ అవును, ఇంకా కాబోయే మొగుడిని ఎందుకు కమిట్ అవుతాను? హాయ్ అంజలి గారు. హాయ్ గర్ల్స్. ఏంటి లేటు? సారీ అండి, ట్రాఫిక్స్ కొంచెం ఎక్కువ ఉంటేను. ట్రాఫిక్సా? గ్రాఫిక్స్ లాగా ట్రాఫిక్స్ ఏంటి? బాబు గారు మీరు ఇంగ్లీష్ లో జోకులు వేస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు. టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ అన్నమాట. ఎస్ ఎస్ ట్రాఫిక్ అయినా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలండి. ఓహో దాంతో పాటు కొంచెం టైం సెన్స్ కూడా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. ఇంతకి తను డ్రైవరే కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? అతను డ్రైవరే కాదు, నా చైల్డిష్ ఫ్రెండ్ కూడా. చైల్డిష్ ఫ్రెండా? మళ్ళీ ఇంగ్లీష్ జోకా? అదే అవును, మేమిద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంటే చిన్నప్పటి నుంచి ఒకే డిష్ లో తిని పెరిగామన్నమాట. అందుకే చైల్డిష్. వావ్ వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. బ్యాడ్ జోక్. రా నువ్వు పానీపూరి తినాలి. పానీపూరి అంటే? మీకు పానీపూరి అంటే ఏంటో కూడా తెలీదా? పానీ తెలుసు, పూరి తెలుసు, కానీ రెండు కలిపితే ఎలా ఉంటుందో తెలీదు. ఇలా తెలుస్తుంది బాబు గారు, మీరు ఫారెన్ లో పెరిగారు కదా. ఎస్ ఎస్. అయినా టెస్ట్ లని పిలిచి పిచ్చి తినలేని ఏంటండి? మన టేస్ట్ లో కలవడం కూడా టెస్టే. నాకు ఇలాంటి సింపుల్ థింగ్స్ అంటే ఇష్టం. తింటావా తినవా? తినేద్దాం. ఇది పూరి. పూరి అంటే పెద్దదిగా ఉంటుంది కదా, ఇదేంటి చిన్నదిగా ఉంది? లో బడ్జెట్ లో చేశారా? పానీపూరిలో పూరి ఇంతే ఉంటుంది. హౌ నైస్ గిరి, హౌ క్యూట్ ఇట్ ఇస్. ఇట్ ఇస్ సో ఫన్నీ బాబు గారు. చూడు దీన్ని నువ్వు తినాలి. ఇంతేనా? ఇంత సింపులా? వెయిట్, నీకు 5 ఛాన్సెస్ ఇస్తున్నాను. పానీపూరిలోంచి చుక్క నీరు కూడా కింద పడకుండా తినాలి. కనీసం ఒకటైనా. స్టార్ట్. సరే. బాబు గారు ఇంత పొల్యూషన్ లో పానీపూరి తింటారా? ఇస్ ఇట్ నెసెసిటీ? పొల్యూషన్ కన్నా నా పెళ్లికి సొల్యూషన్ ఇంపార్టెంట్ గిరి. ఐ వర్షిప్ యు బాబు గారు. చాలా కష్టం గిరి. ఏం యాక్ట్ చేస్తున్నావురా? బాగా సెన్సిటివ్గా ఉన్న అంజలి గారు. తెచ్చిదాను. బాబు గారు ఛాన్సులు అయిపోతున్నాయేమో.
మొదలు. అంజలి గారు పాస్ అయిపోయా. పెళ్లి కన్ఫామా? ఏంటి పానీపూరికే పెళ్లి చేసేసుకుంటారా? పోనీ పానీపడి యుద్ధం అని చెయ్యాలా? కాదు ఏంట్రా మీరు భాయ్ గారికి డైరెక్ట్ అయిపోయారా? సార్ మీరు వీళ్ళని ఇలా ఎంకరేజ్ చేయకూడదు సార్. ప్రోటోకాల్ పాటిస్తే మీకే మంచిది. నా వెనకున్న ఈ కుర్రోడెవడు? వాడు నా ఫ్యాన్ సార్. నీకు ఫ్యానా? ఏంటి సార్ నీకు ఫ్యాన్స్ అంటారండి? మాకు ఫ్యాన్స్ ఉండకూడదా? అయినా నా ఫ్యాన్స్ మీ వెనకాల తిప్పుకోవడం బాగలేదు సార్. వాడి పేరేంటి? పేరు అల్లుడు సార్. ఏంటి అంటే అల్లుడు సీన్ సార్. అల్లుడు సీను? అదేం పేర్రా? ఎందుకు ఉండకూడదు సార్? అమ్మ రాజశేఖర్ తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఎక్కడుంటారు వీళ్ళందరూ? స్టార్స్ ఏం తెలుసు సార్, ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారో. వాడెవడో తెలుసా? పెద్ద చీటర్. నాలా ఒకరిని క్రియేట్ చేసి నిన్ను సన్నాసం చేసి డబ్బులు తప్పేస్తున్నాడు. రేయ్, వెళ్ళి సిటీ మొత్తం వెతకండి. నాకు వీళ్ళంతా కావాలి, ఆ డూప్లికేట్ గార్డ్తో సహా. సరే సార్ పదండ్రా. ఎంత ఇచ్చాడ్రా నీకు? దండేసి ₹1,00,000 ఇచ్చారు సార్. సార్ వాళ్ళంతా కలెక్ట్ చేస్తుంటారు సార్. లెక్కలు చెప్పాలా నేను నీకు? ఏ రోహిత్, రా 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 రా. ఏంటి అంకుల్ టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదు బాబు, ఈ వెధవ అనవసరంగా నన్ను చాలా టెన్షన్ పెట్టాడు. చంపేకపోయారా? చంపేస్తారా? అడి గొడవ వదిలి గుడ్ యూ కేమ్. అంజలి, నీ వుడ్ బి రోహిత్. హాయ్ అంజలి, నువ్వు నన్ను ఎప్పుడు చూడకపోయినా నేను వీడియోలో నేను చాలా సార్లు చూశాను. నీ ప్రతి వీడియో అంకుల్ మా డాడీకి పంపిస్తుంటారు. నాన్న 1 minute. ఏమైందమ్మా? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఇతను రోహితా? యా, ఇతనే రోహిత్. మరి ఆ రోజు నీతో పాటు మాల్లో ఉంది ఉంటే అతనే రోహిత్ అని చెప్పాడు. ఐ లైక్ హిమ్ డాడ్. అంటే నా పక్కన ఎవడుంటే వాడు రోహిత్ అయిపోతాడా? వాడు నువ్వు లవ్ చేసేస్తావా? సారీ నాన్న. వాడు ఒక పెద్ద చీటర్. వాడు నిన్నే కాదు నా పేరు చెప్పుని చాలా మందిని చీట్ చేశాడు. వాడు ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వు. నిన్నే ఫోన్ నంబర్ ఇవ్వు. లేదు నాన్న, నా దగ్గర లేదు. చూసావా ఎంత ముద్రవాడు? ఎవరికి ఫోన్ నంబర్ అడ్రస్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అమ్మో, ఇంత డెప్తా? నా వల్ల కాదు. ఏ ముసలాళ్ళు చేస్తారు ఇది. సరే ఫస్ట్ నేను చేస్తాను, తర్వాత మీరు చేయండి. ఓకే? హే అంజలి, కేర్ఫుల్ ప్లీజ్. బి కేర్ఫుల్. ఇట్స్ ఓకే. అంజలి జాగ్రత్త. బి కేర్ఫుల్. ఇట్స్ ఓకే. Oh God! Rope is not tight. Hey! Oh, thank God. Hey, are you mad? You might have died. చావలేదు కదా. థ్యాంక్ యూ సీను. ఏ సేఫ్టీ లేకుండా అలా దూకేసావేంటి? ఆ క్షణంలో నేను నా గురించి ఆలోచించలేదు, అంజలి గురించి ఆలోచించాను. అయినా తను పోయిన తర్వాత నేను మాత్రం ఉండేం చేస్తాను?
సీను, ఇంతకాలం నీ మీద ఉన్న ప్రేమని అసహ్యంగా మార్చుకోవాలని ఎంతో ట్రై చేశాను, కావాలని హేట్ చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఐ లవ్ యూ సీను. అంజలి, ఇది నిజమే కదా? ఏంటలా అంటావు? అంటే ఈ బాబా బ్యాచ్, ఈ డమ్మీ పెళ్లి అంతా అబద్ధం తెలిస్తే మళ్ళీ ఏదబద్ధమైనా పర్లేదు, నీ లవ్ మాత్రం నిజమని నాకు అర్థమైంది. అయితే అదంతా నా సెటప్పే. వాట్? అవును, ఎవడో గొట్టంగా నేను పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఉండాలా? అందుకే అదంతా. ఇంతేనా? నేను తెలుసుకోవాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. అవి నేను చెప్పడం కంటే నువ్వు తెలుసుకుంటేనే బాగుంటుంది. అక్కర్లేదు, నీ గురించి తెలుసుకున్నా అచ్చాలు. నాకు ఇంకేం తెలియకపోయినా పర్లేదు. ఐ లవ్ యూ.